దేనా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. బైబిల్ గ్రంథంలోని అనేకులు సువార్తను ప్రకటించిన వారు ఉన్నారు. నేనైతే ముగ్గురిని పరిచయం చేస్తున్నాను. ఒకటి పౌలు గారిని, రెండు నహోమును, మూడవది దానియేలును. పౌలు గారు ఏమని చెప్తున్నారు అంటే, రోమాపత్రిక 10వ అధ్యాయము 15వ వాక్యములో, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని పౌలు గారు అంటున్నారు. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త, ఉత్తమమైన వాటిని గురించిన సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని పౌలు గారు చెప్తున్నారు. నహోము ఏమని చెప్తున్నాడు అంటే, ప్రకటించు వారి సమాధాన వర్తమానము. ఈ సువార్త ఎటువంటిదంటే సమాధానమైన వర్తమానము. తెలియజేయు వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అని నహోము చెబుతున్నానండి. దానియేలు ఏమని చెబుతున్నాడంటే, ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశములో నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరని దానియేలు చెబుతున్నారు. మరి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరని దానియేలు చెబుతున్నాడు అని. మరి అలాగూ ఇంక అనేకులు యెషయా గారు ఉన్నారు, ఇర్మియా, బాప్తిసమిచ్చే యోహాను, యోనా, ఒక దినమంతా ప్రయాణము వెళ్ళి మరి దేవుడు సువార్తను ప్రకటన చేయమని చెప్పిన యోనాని మరి దేవుడికి వ్యతిరేకంగా ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉప్పెన మరి సముద్రము పొంగి అలలన్నీ అతని మీదకి వచ్చి మత్స్యము చేప కడుపులోనికి వెళ్ళిపోతాడు. మరి అలా మళ్ళా మొక్కుబడి చేసుకొని చేప కక్కివేసిన తర్వాత ఒక దినం ప్రయాణం అంతా నినివే పట్టణానికి అంతా వెళ్ళి తెలియజేసినప్పుడు ఆ నినివే రాజు, పశువులు, మరి అందరూ రాజులు, మంత్రులు, ప్రజలందరూ ప్రజలందరూ కూడా గోనుపట్ట కట్టుకొని మరి వాళ్ళ పాపమును దుర్మార్గతలన్నీ విడిచిపెట్టి మరి దేవుని ఎదుట మరి ఒప్పుకొని రావాల్సిన కీడులోంచి అది దేవుని యొద్ద నుండి వచ్చిన ఉగ్రత నుంచి తప్పింపబడ్డారు. వారు ఉపవాసం ఉండి, రాజుతో సహా ఉపవాసం ఉండి మరి యోనా చెప్పిన మాటను విని ఆ నినివే పట్టణస్థులందరూ కూడా ఒక దినమంతా కూడా సువార్తను ప్రకటించారు యోనా గారు. మరి అలాగే అనేకులు ఉన్నారు. మరి నేను ముగ్గురిని తెలియజేసి ఉన్నాను. మరి సువార్త చెప్పే పాదములు ఎంతో సుందరమైనవంట. సువార్త చెప్పే పాదములు పర్వతముల మీద కనబడతాయంట. సువార్త చెప్పే పాదములు మరి ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు ఆకాశములో నిరంతరము ప్రకాశించెదరు అని మరి దానియేలు చెబుతున్నారు. మరి ఇటు కృప, ఇటు ధన్యత, సువార్తను ప్రకటించు వారికి దేవుడు అట్టి కృప ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇటు కృప ఇంకా అనేకులు అనేకులు మరి దేవుని వైపు తిరిగి ఆ యేసునే సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందాలని, మారు మనసు పొంది రక్షణ పొందాలని బాప్తిసమిచ్చే యోహాను కూడా మరి కాలము సంపూర్ణమైనది, మరి మారు మనసు తగిన ఫలములు ఫలించుడని మరి బాప్తిసమిచ్చే యోహాను చెప్తారు. మరి అలాంటి కృప మరి అనేకులు అనేక విధముగా చెప్పి ఉన్నారు సువార్తను. మరి ఈ సమయమందు ఈ సువార్తను మీ యొద్దకు కూడా వచ్చి ఉన్నది. ఈ సువార్తను మరి అనేకులు మరి దేవునికి అనుకూలంగా మారి మరి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక యెషయా గ్రంథంలో కూడా యెషయా ఏమని చెప్తున్నాడంటే, ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. మరి ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము గనక ఈ అనుకూల సమయములో, ఈ రక్షణ దినములో ఆయన సమీపముగా ఉన్నాడు. మరి ఆయన ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానుగా మార్చే దేవుడు అయి ఉన్నాడు గనక మరి ఇట్టి దేవుని కృప మనందరము పొందుకొని ఈ అనుకూల సమయం నేడే రక్షణ దినములోనికి వచ్చి మరి దేవుని సన్నిధానములో
దేవుని కృపలో ఆయన సన్నిధానంలో మన అందరం కనబడాలని ఈ మాటలు దేవుడు మరి మీకు మీ దాకా ఈ వర్తమానం వచ్చినది కనుక మీరు కూడా అంగీకరించి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక ఈ అనుకూల సమయంలోనికి, ఈ రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.